హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ను పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు జన సైనికులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. అయితే ఇక్కడ కొన్ని మనం పరిణామాలు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి పేరు లేకుండా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లేకుండా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడని విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీని ఈ కూటమిలోకి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు, ఈ కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను, అదేవిధంగా బీజేపీ పెద్దలతో మాటలు పడ్డాను అని చెప్పారు ఆయన. అయినా కూడా పట్టు వదలకుండా బీజేపీని ఈ కూటమిలోకి తీసుకొచ్చారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే, ఈ కూటమిలోకి గనక బీజేపీ వస్తే, రేపు అధికారంలోకి వస్తే, రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం బాగా ఉపయోగపడుతుంది, కేంద్రం మద్దతు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చారు. అలా ఈ కూటమి బలపడడానికి, ఈ కూటమి నిలబడడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండానే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలవడం లేదు. ఓన్లీ నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే డీల్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ ముందుండి నడిపించుకుంటూ పోతున్నారు. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఆ తర్వాతే మంత్రులు. కానీ ఇక్కడ సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం, వీళ్ళు లేకుండానే నారా లోకేషే చాలా పనులను చక్కబెట్టుకుంటూ పోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అవే వినబడుతున్నాయి కూడా. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ డిప్యూటీ సీఎం కూడా పనిచేయని విధంగా, ఇంకా చెప్పాలంటే డిప్యూటీ సీఎం అంటే ఒక ఉత్సాహ విగ్రహం లాంటివాడు. కానీ ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అన్ని చక్కబెడుతున్నాడు. ముఖ్యంగా ఆయన శాఖలను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు. అటవీ శాఖ కానీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇక గ్రామీణ నీటి సరఫరా శాఖ కానీ, ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్ మార్కు చూపిస్తున్నారు. మీరు చూస్తే గ్రామాల్లోకి రోడ్లు, అంటే గ్రామాల్లో రోడ్లు లేక కొన్ని సంవత్సరాల పాటు, ఇంకా చెప్పాలంటే దశాబ్ద కాలాల పాటు రోడ్లు లేక, ముఖ్యంగా అరకు లాంటి ప్రాంతాల్లో, అదేవిధంగా మారుమూల గ్రామాల్లో రోడ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని అవస్థలు పడుతున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి కుగ్రామాలకు, అరకు లాంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మంచినీటి సదుపాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా కరెంటు లేని గ్రామాలకు కూడా కరెంట్ ఇస్తున్నారు. మొన్ననే చూసాం, అసలు కరెంట్ అంటే ఎలా ఉంటుందో తెలియని గ్రామాలకు కూడా కరెంట్ ఇచ్చిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇలా ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ, అదేవిధంగా చూస్తే మొన్న రెడ్ శాండిల్, నిజంగా ఎవరైనా ధైర్యం చేస్తారా? రెడ్ శాండిల్, ఇసుక మాఫియా జోలికి వెళ్ళడానికి భయపడతారు. కానీ ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పుట్టలో చేతి పెట్టేశారు. అంత ధైర్యం, అంత గట్స్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం నాకు తెలిసి దేశంలోనే ఎవరు లేరు. గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తిని మీరు కలుపుకోక ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్ని భరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసు. అన్ని తెలిసినా కూడా పంటి కింద భరించుకుంటూ ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ప్రజలకు మనం హామీలు ఇచ్చాము, వాగ్దానాలు చేశాము, అవి నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితోనో లోకేష్తోనో గొడవ పడితే కుదరదు, మనకు కావాల్సింది ప్రజల అభివృద్ధి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నిటినీ భరించుకుంటూ వెళ్తున్నారు. ఇక నారా లోకేష్ అయితే పైకి మాత్రం తీపి కబుర్లు చెప్తున్నాడు, కమ్మటి మాటలు మాట్లాడుతున్నాడు, పవన్ అన్న అంటున్నాడు. కానీ పవన్ అన్నను పక్కన పెట్టేస్తున్నాడు. పవన్ అన్న లేకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్న మాట. రియాలిటీలో కూడా మనకు అదే కనబడుతుంది. అలా పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు తండ్రి కొడుకులు కలిసే చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా నారా లోకేష్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నాడనే మాటలు వినపడుతున్నాయి. అయితే ఫైనల్గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వీళ్ళకు చాలా చాలా అవసరం. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఈ కూటమి నిలబడాలి, ఇంకా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి అని.
ప్రభుత్వం బలంగా నిలబడాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడుతున్నా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన గుర్రుగా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ డామినేషన్ ఏంటి అని, పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, ప్రజల్లో నెంబర్ 1 అనిపించుకునేలాగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది గుర్రుగా ఉన్నారనే మాటలు కూడా వినబడుతున్నాయి. అందుకే ప్రజలు ఏమంటున్నారంటే పనిచేసేవాడు కావాలి. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోండి, పనికి మాలిన వాళ్ళని దూరం పెట్టండి. కానీ పనిచేసే వాళ్ళని దూరం పెట్టి పనికి మాలిన వాళ్ళను పక్కన పెట్టుకుని ఏం చేస్తారయ్యా అంటూ మాటలు వినబడుతున్నాయి. అందుకే పవన్ పక్కనున్నంత కాలం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి డోకాలేదు. పవన్ పక్కకు వచ్చాడా ఇక జింతా చితా చితే అంటున్నారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు.